సో ఇప్పుడు రీసెంట్గా ఒకటి మనకి గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. సో చాలా సంతోషం, చాలా మంది కొత్తగా వచ్చిన యాక్టర్స్ చాలా మంది తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి మంచి సభలో, అవార్డ్స్ ఇస్తున్న సభలో చిరంజీవి గారు చాలా క్యాజువల్గా చెప్పారనమాట, ఇలాంటి అవార్డ్స్ మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టి కళాకారులందరినీ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది అనేది చెప్పారు. చూసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫిలిం ఇండస్ట్రీ లవర్స్, చిరంజీవి గారి లవర్స్ అనే కాకుండా అందరికీ అది చాలా క్యాజువల్గా అనిపించింది. కానీ కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, అది కూడా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే ఆయన మీద కామెంట్ చేయటం, అంటే ఆంధ్రప్రదేశ్కి అంత లేదా, ఇండస్ట్రీ ఏమీ ఇవ్వదా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలి, అలాంటివన్నీ అంటున్నారు. సో లైక్ అంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా లేదంటే ఇండస్ట్రీ పర్సన్గా మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నేను చాలా సందర్భాల్లో ఉండి చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. కానీ ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీగా ఉంటుంది, మేము అలా మాట్లాడటం అంటే సపోజ్ ఎప్పుడన్నా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అంటే అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పులేదు. ఏముందండి దాంట్లో? ఇప్పుడు చాలా రంగరంగ వైభవంగా నంది అవార్డులు ఎలా జరిగేవి, అసలు ఉగాది రోజు పండగంతా అదే రోజు ఉన్నట్టు ఉండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు. ఎవరెవరికి వచ్చింది, ఎంత అదొక ఉగాది రోజు ఈవినింగ్ టీవీస్ ముందు ఒక పెద్ద సెలబ్రేషన్ జరిగేది. అది ఆయన అలా కోరుకోవటం ఆయన గురించి కాదు కదా, ఆయనకి అవార్డులు ఎందుకు, ఆయన గురించి కాదు కదా, అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతోనే అన్నారు ఆయన. ఇంకా అది కూడా తప్పంటే ఎలా అండి? ఆయన ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా పాడైపోతారు. మీరు ఎనీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి దయచేసి. అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద, ఒక మంచి మనిషి మీద, దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి తెలుసు ఆయన శక్తి. ఎప్పుడు కూడా ఒక నిజాయితీ, ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది డెఫినెట్గా ఎందుకో తెలీదు. మీరు చూసుకోండి, ఆయన కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇండస్ట్రీలో లేరు, ఏదో రకంగా పాడయ్యారు. అసలు ఆయన ఎప్పుడన్నా ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు ఆయన ఫ్యాన్. వాళ్ళ దగ్గరకు ఒకసారి ఒక ప్రొడ్యూసర్ విషయంలో కొన్ని బస్సులు వేసుకుని ఒక 2-3 వేల మంది వచ్చేసారు. ఒక ప్రొడ్యూసర్ ఏదో కామెంట్ చేసాడని వచ్చేస్తే ఈయన వచ్చేసి ఈయన ఇంటికి వెళ్ళి నుంచుని వచ్చేసేస్తాం అని చెప్పేసి చాలా బేపచ్చంగా వచ్చేసారు. వస్తే ఈయన వాళ్ళందరినీ చెప్పు తీసుకు కొడతానని చెప్పి తిట్టారు. ఆయన తిట్టే తమాషాలు వేస్తున్నారా ఏనా అంటే, ఏమైంది నన్నంటే మీకు బాధ, నాదలుకోండి అని చెప్పి, అదే మిమ్మల్ని అంటే మాకు బాధ కాక ఎవరికి అంటారు వాళ్ళు. అబ్బా ఆ రోజు ఎంత టఫ్ అయిందండి దాన్ని హ్యాండిల్ చేయడం. ఫ్యాన్స్ అందరికీ నచ్చ చెప్పుకోలేకపోయారు చాలా. ఇప్పుడు ఆయన 4 మెట్లు దిగితే, ఆయన 4 మెట్లు దిగితే ఆయన ఎన్ని మాటలు మాట్లాడగలరు? ఆయన తరఫున ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు ఎన్ని చేయగలరు? ఎందుకండి ఇవన్నీ చెత్త విషయాలు? ఆయన ఇండస్ట్రీ తరఫున అడిగారు, ఆయనకి ఏమన్నా కావాలని అడిగారా? ఆయన ఏం మాట్లాడినా కామెంట్ చేసేయడమే, అసలు ఇంకేమన్నా మాట్లాడకూడదా? అది అందరి అభిప్రాయం. నిజంగానే చక్కగా చేస్తే ఏం తప్పేంటి? చేసి నంది అవార్డులు ఇచ్చారు ఏంటి, గవర్నమెంట్కి పేరు వస్తుంది అంతే కదా. ఆయన ఎవరి పేరు తీసి ఏం అనలేదు కదా. బాధేస్తుంది. సో ఎంత అయినా పాలిటిక్స్కి దూరంగా ఉందామన్నా, అంటే దాంట్లోకి లాగుతున్నట్టు మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో అడిగి చేయించుకోవచ్చు కదా, ఇలా స్టేజ్ల మీద చెప్పడం ఏంటి? ఇట్లాంటి మాటలు అన్నప్పుడల్లా నిజంగా ఆయన ఎన్ని ఇండస్ట్రీలో జరిగినా కూడా డైరెక్ట్గా మీరన్నట్టు అసలు ఆయనకి రాజకీయాలు సంబంధం అసలు చిన్నది అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేట్. ఆయన గురించి ఒక్క విషయం అర్థం చేసుకోండి, సింపుల్ విషయం చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రమాణ స్వీకారం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి, ఇప్పుడు చిరంజీవి గారిని మోడీ గారి దగ్గర తీసుకెళ్తారు ఎవరైనా. మోడీ గారితో మా అన్నయ్య అనగానే ఫస్ట్ మోడీ గారు లేచి చిరంజీవి గారిని కలిసారంటే చిరంజీవి గారి గురించి మోడీ గారికి ఏం తెలీదా?
ఎస్, అదే కదా. ఎక్కడో అల్లూరు సీతారామరాజు ఒక ఫంక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మన తెలుగు వాడిగా ఆయనకి ఆ గౌరవం ఇచ్చి ఆయన ఇన్వైట్ చేశారు అక్కడ ప్రైమ్ మినిస్టర్. అల్లూరు సీతారామరాజు ప్రోగ్రామ్ అది వెస్ట్ గోదావరిలో. ఆయన బయటంతా అంత కీర్తిస్తూ అంత ఇది చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మనం నెత్తి పెట్టుకోవడం పోయి, మనం ఇది చేసుకోవడం పోయి, మనమే కామెంట్ చేస్తే ఏంటండి అది దరిద్రం. కానీ మీరు చెప్పి నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ఫస్ట్ ఎవరన్నా కామెంట్ చేసినా ఫ్యాన్సే బాగా రియాక్ట్ అవుతారు. సో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళే రియల్ హీరో. సో ఆ పొజిషన్లో ఎప్పుడు మెగాస్టార్ ముందుంటారు. మీకు కూడా చెప్పారన్నారు, మీకేంటి అసలు నన్నంటే అని చెప్పి. నేను లేనండి, నేను చూశాను కళ్ళారా. ఏమన్నా కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా రియాక్ట్ అవ్వద్దు అంటారు. అస్సలు ఎవరు ఏం పట్టుకోండి, ఏం వదిలేండి, నన్ను కదా అన్నారు, మీకెందుకు అనే గొడవలోనే ఉంటారు ఆయన. ఓకే సార్, ఇప్పుడు చరణ్ గారితో మూవీ తీయాలి అనే ప్రపోజల్ అసలు అంటే చిరంజీవి గారే తీసుకొచ్చారా లేకపోతే మీ ఐడియానా? అది ఎలా వచ్చింది అసలు? నాయక ఏమో గుర్తులేదు, కానీ నేను ఏదో కథ చెప్పాను, అది ఆకుల శివ కథ చెప్పాడు నాకు. చెప్తే బాగుంటుందని చెప్పాను. చెప్పగానే నచ్చింది, చేశారు అంతే. అదే నాకు కరెక్ట్గా దాని ప్రాసెస్ ఎలాగ అయింది గుర్తులేదు. దానే ప్రొడ్యూసర్ దాని గారు కలిపినట్టున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి చాలా మందికి ఉండే డౌట్, చిరంజీవి గారికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ చరణ్ గారికి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి బయట ఫ్యాన్స్ మాట్లాడుతుంటారు. సో యాజ్ ఏ డైరెక్టర్గా డాడీకి కొడుకుకి ఉన్న పోలికలేంటి? సో మీకు ఏది నచ్చింది? సో ఆయన నుంచి ఈయన ఏది వారసత్వంగా తీసుకున్నారని మీకు అనిపిస్తుంది అసలు? అది చాలా చిన్న క్వశ్చన్ కానీ పెద్ద ఆన్సర్ ఉంటుంది. అది అంటే వేరియేషన్ అయితే ఉంటుందండి. అంటే చిరంజీవి గారు కి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ చరణ్ బాబుని నేను అనుకుంటా. వావ్, సూపర్. అంటే ఆయన కష్టానికి సక్సెస్, పేరు, ప్రఖ్యాతులు అట్లన్నిటితో పాటు కొడుకుగా చరణ్ బాబుని ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. హీజ్ ఎ ఫెంటాస్టిక్ సన్ టు ఎ ఫాదర్. అంటే వెరీ క్లాస్, చాలా మంచి హృదయం, చాలా చలించిపోయే హృదయం, చాలా క్లాస్, చాలా మంచివాడు, చాలా క్లాస్ తను. అంటే ఈ అది ఒకటి అని చెప్పలేము, తనలో అంత మంచివాడు అనమాట. సో అంటే చిరంజీవి గారిలో రామ్ చరణ్ గారిలో ఉన్న ఏదన్నా ఒక కామన్ పాయింట్ చెప్పండి. కామన్ పాయింట్ అని అంటే అది ఎలా చెప్పాలి, కామన్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇద్దరు డిసిప్లిన్ ఒకటి. అంటే ప్రొడ్యూసర్స్ని చిరంజీవి గారు అంత గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు చిరంజీవి గారు. భోజనం టైంకి పిలిచి పెట్టడం కానీ, అలాగే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, అలాగే యూనిట్ని, అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఠాగూర్ సినిమా షూటింగ్ అయిపోగానే మొత్తం యూనిట్ అందరికీ వాచెస్ ఇచ్చిన చిరంజీవి గారు ఫస్ట్ అప్పుడే కట్టారు ఇల్లు. ఇప్పుడున్న 7 స్టార్ హోటల్, ఆయన ఇల్లు 7 స్టార్ హోటల్లా ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట, మెయింటైన్ చేస్తారు ఆయన అన్నీ. ఆ రోజు మొత్తం యూనిట్ అందరిని పిలిచి వాచెస్ ఇచ్చి అందరినీ ఏదో సమ్ మనీ అది ఇచ్చి మంచి పార్టీ హోస్ట్ చేసి చాలా బాగా చూసుకుంటారు చిరంజీవి గారు. చరణ్ బాబు కూడా అంతే. సో అంటే సినిమా అయిపోయింది నాకు ఎందుకులే అని కాకుండా అయిపోయిన తర్వాత కూడా అటాచ్మెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళతోనూ పరిచయం ఉంటుంది. అందరికీ ఆ షూటింగ్లో పనిచేసి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరికీ ఒక మంచి మెమరీ ఏదోటి ఇస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక మంచి మెమరీ ఇస్తారు. సార్ మరి ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. సో బర్త్డే అంటే ఇంకా ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అసలు రక్తదానాలు కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, అసలు 1 month నుంచి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఫాదర్కి కానీ సన్కి కానీ ఇంత మంచి హృదయం ఉన్న ఫ్యాన్స్ దొరకడం అనేది అదృష్టం. సో మరి రామ్ చరణ్ గారికి బర్త్డే రోజు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?
ఫస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న. ఎప్పటికీ నువ్వు ఇలా సూపర్ స్టార్గా చాలా మంచి స్థాయిలో నాన్నగారి పేరుని నిలబెడుతూ, అది ఎంత కష్టమో నాకు తెలుసు. అంత ఒక బలమైన అక్షరాలు 4 అయినా చిరంజీవి అనేవి, అవి మోయటం చాలా కష్టం. అవి నీ భుజాల మీద మోస్తున్నావు. డెఫినెట్గా నువ్వు ఎంత మంచి సన్ను నాన్నగారికి, అలాగే నీకు కూడా దేవుడు మంచి సన్ను ఇచ్చాడు. నీలాగే నువ్వు నాన్నగారికి ఎంత పేరు తెచ్చావు, అలాగే మీ అబ్బాయి కూడా నీకు అంత పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఆల్ ది బెస్ట్. హ్యాపీ 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 బర్త్డే నాన్న. లవ్ యూ ఆల్వేస్. సో థ్యాంక్ యూ సార్. సో 99 టీవీ తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.